హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో చేయబోయే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పులావ్ చేస్తున్నాను. మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పులావ్నైతే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ పులావ్ నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికోసం నేను ఒక 2 గ్లాసుల రైస్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. నేనైతే మామూలు రైసే తీసుకున్నానండి. దీన్ని రైస్ని ఒక 2 టైమ్స్ కడిగి తీసుకోవాలి. ఇప్పుడు రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని దీన్ని ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మిల్ మేకర్ని కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నేను ఒక బౌల్ నిండా ఒక కప్పుడు మిల్ మేకర్ తీసుకున్నాను. వీటిని కూడా ఒక గిన్నెలో వేసుకొని ఇందులోకి వేడి చేసుకొని వేసుకోవాలండి. వాటర్ని వేడి నీళ్ళల్లో మనం మిల్ మేకర్ని నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఒత్తుకుంటూ మిల్ మేకర్ని వాటర్లో నుంచి తీసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా అదే విధంగా తీసుకున్నాను. వాటర్లో నుంచి మిల్ మేకర్ తీసుకొని అవి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం పులావ్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. నేను ఈ విధంగా ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, చెక్క, లవంగాలు, మన దగ్గర ఉన్న మసాలాలన్నీ కూడా వేసేసుకోవాలి. బిర్యానీ మసాలాలు అవి కొంచెం వేగగానే అందులోకి ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసుకున్నానండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఈ విధంగా వేగగానే ఇప్పుడు ఇందులోకి నేను పుదీనా వేసుకుంటున్నాను. నేను ఇందులోనే ఒక 2 మీడియం సైజ్ ఆలుగడ్డలు కూడా కట్ చేసుకున్నానండి. ఆలుగడ్డలు, ఒక క్యారెట్ ముక్క, ఒక 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకున్నాను. ఈ విధంగా వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల మనకి మిల్ మేకర్ పులావ్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో ముక్కల్ని మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక 3 మినిట్స్ తర్వాత నేను మూత తీసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. బిర్యానీ మసాలానైనా వేసుకోవచ్చు. మసాలాలన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందామండి ఆయిల్లో మూత పెట్టేసుకొని. ఇక్కడ ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. 1/2 కప్పు పెరుగు వేసేసుకొని దీన్ని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపేసి దీన్ని మరొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి. చూడండి, ఇక్కడ నేను ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసుకున్నాను. మనకి ఈ వెజిటేబుల్స్ కూడా చాలా మటుకు ఉడికిపోయాయండి. మిల్ మేకరు, వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేసుకుంటున్నాను. రైస్లో నుంచి వాటర్ మొత్తం కూడా తీసేసుకొని రైస్ని వేసుకున్నానండి. ఈ విధంగా రైస్ మొత్తం కూడా ఒకసారి మసాలాలు కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ డేక్ష అన్నది చిన్నగా ఉందని నేను వేరే ఒక గిన్నెలోకి మార్చుకున్నానండి మొత్తం రైస్ కూడా. ఇప్పుడు ఇందులోకి ఒకసారి కలుపుకొని ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి. నేను రైస్ని నానబెట్టుకున్నాను కాబట్టి వాటర్ని కొద్దిగా తగ్గించుకొని వేసుకున్నాను. మొత్తం నేను తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 3.5 మట్టికి వాటర్ వేసేసుకున్నాను. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ని ఉడికించుకోవాలి. మనం ఇప్పుడు కూడా ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి. రైస్ మనకి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే సాల్ట్ని చూసుకొని టేస్ట్ చూసి ఒకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు, సాల్ట్ వేసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ వాటర్ అన్నీ కూడా రైస్లో నుంచి ఇంకిపోయాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి.
ఈ విధంగా వాటర్ అన్నీ కూడా ఇంకిపోయాక స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని 15 నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి రైస్ అన్నది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. 15 నిమిషాల తర్వాత చూడండి మనకి రైస్ అన్నది మనకి మిల్ మేకర్ పులావ్ అన్నది రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత నేను మిల్ మేకర్ పులావ్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను ఒక బౌల్లోకి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ పులావ్ అన్నది రెడీ అయిపోయింది. మనకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ మిల్ మేకర్ పులావ్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక రెసిపీతో కలుద్దామండి. బాయ్ అండి.